ఉండి ఉన్నాయి. అవి కూడా మనం ప్రార్థనా పూర్వకంగా జరుపుకుందండి. మీ అందరికీ తెలిసిన విధంగానే ప్రతి సంవత్సరం కూడా మరి స్థానిక సంఘంలో ఎవరైతే పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు పిల్లలకు ఎవరైతే లేరో వారికి బట్టలు ప్రతి సంవత్సరం కూడా దేవుని కృపను బట్టి మేము తీసుకొని వస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కూడా వారికి పిల్లలకి తల్లిదండ్రులు లేని పిల్లలకి బట్టలు తీసుకొని రావడానికి దేవాది దేవుడు మాకు సహాయం చేశాడు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మీ అందరి ఎదుట దేవునికి మహిమ తెచ్చే విధంగా మరి వారికి ఈ సమయంలో ఆ బట్టలు ఇవ్వబోతూ ఉండగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రార్థనా పూర్వకంగా సహకరించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ లిస్టు ఎవరు ఆ పిల్లలు వచ్చినట్లయితే వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ బట్టలు ఇచ్చే కార్యక్రమంలో మరి సంఘంలో ఎవరైతే పెద్దలుగా ఉండి ఉంటారో అలాగే మన మధ్యలో ఉన్నటువంటి యెహోషువ గారు, అలాగే ఎల్షన్ గారు, అలాగే రవీంద్ర బాబు గారు వచ్చినట్లయితే ఆ పిల్లలకు బట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు.